ఏపీ అసెంబ్లీకి ఆంధ్రప్రదేశ్కి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేల జాబితా ఈ విధంగా ఉంది. నియోజకవర్గం ఇచ్చాపురం బెందాలం అశోక్, ఆయనకు వచ్చినటువంటి మెజారిటీ 39,783. ఇక పలాస గౌతు శిరీష మెజారిటీ 40,350. టెక్కలి కింజారపు అచ్చెన్నాయుడు మెజారిటీ 34,435. వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీయే. పాతపట్నం మామిడి గోవిందరావు 26,527. శ్రీకాకుళం గొండు శంకర్ 52,521. ఆముదాల వలస కూన రవికుమార్ 35,032. ఇక ఎచ్చర్ల ఎన్ ఈశ్వర్రావు, ఈయనది వచ్చి పార్టీ మిత్రపక్షమే, మరి తెలుగుదేశం మిత్రపక్షమైనటువంటి బీజేపీ 29,089 మెజారిటీ. ఇక నర్సన్నపేట బగ్గు రమణమూర్తి మళ్ళీ టీడీపీ 29,371. అట్లాగే రాజాం ఎస్సీ రిజర్వ్డ్ కోండ్రు మురళీమోహన్ మళ్ళీ ఇక్కడ నుంచి కూడా టీడీపీయే 20,722. ఇక తర్వాత పాలకొండు ఎస్టీ రిజర్వ్డ్ నిమ్మక జయకృష్ణ, మరి ఇతని మెజారిటీ వచ్చేసి 13,291. సో ఇది వేరే పార్టీ. ఇక విజయనగరం జిల్లా ఇక్కడ 9 స్థానాలు. కురుపాం ఎస్టీ నుంచి తోయక జగదీశ్వరి, ఈమె మెజారిటీ వచ్చేసి తెలుగుదేశం పార్టీ 23,500 మెజారిటీతో ఇక్కడ గెలుపొందింది. పార్వతీపురం ఎస్సీ రిజర్వ్డ్ విజయ్ చంద్ర బోనెల 24,414. సాలూరు ఎస్టీ రిజర్వ్డ్ గుమ్మడి సంధ్యారాణి 13,733. బొబ్బిలి ఆర్వీఎస్కేకే రంగారావు 44,648. చీపురుపల్లి కిమిడి కళా వెంకట్రావు తెలుగుదేశం పార్టీ 11,971. ఆ తర్వాత గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్ 25,301. నెల్లిమర్ల లోకం నాగమాధవి, మళ్ళీ ఇక్కడి నుంచి కూడా గ్లాసు గుర్తు, మరి 39,829. ఆ పైన కూడా గ్లాస్ గుర్తే. ఆ తర్వాత విజయనగరం ఆదితి విజయలక్ష్మి గజపతి రాజు 60,609 తెలుగుదేశం పార్టీ. శృంగవరపు కోట కోళ్ళ లలిత కుమారి తెలుగుదేశం పార్టీ 38,790. అట్లాగే మనకి భీమిలి విశాఖపట్నం జిల్లాలో మొత్తం 15. ఆ 15 స్థానాల్లో భీమిలి నుంచి గంటా శ్రీనివాసరావు 92,401 తెలుగుదేశం పార్టీ. అట్లాగే విశాఖపట్నం ఈస్ట్ వెలగపూడి రామకృష్ణ బాబు తెలుగుదేశం పార్టీ 70,877. అట్లాగే విశాఖపట్నం సౌత్ సిహెచ్ వంశీకృష్ణ గ్లాసు 64,594. మళ్ళీ వాళ్ళ మిత్రపక్షమే. విశాఖపట్నం నార్త్ విష్ణుకుమార్ రాజు బీజేపీ నుంచి మిత్రపక్షమే 47,534. విశాఖపట్నం వెస్ట్ వచ్చి పీజీవీఆర్ నాయుడు తెలుగుదేశం పార్టీ మళ్ళీ 35,184. గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ 95,235 మెజారిటీ. అట్లాగే చోడవరం కేఎస్ఎస్ఎస్ రాజు తెలుగుదేశం పార్టీ 42,189. మాడుగుల బండారు సత్యనారాయణమూర్తి తెలుగుదేశం పార్టీ 28,026. అట్లాగే అరకు ఎస్టీ రిజర్వ్డ్ రేగం మత్స్యలింగం ఫ్యాన్ గుర్తు అంటే వైఎస్ఆర్సీపీ 31,877. అట్లాగే పాడేరు ఎస్టీ నియోజకవర్గం నుంచి కూడా సేమ్ మళ్ళీ ఫ్యాన్ గుర్తే ఎం విశ్వేశ్వరరాజు వైఎస్ఆర్సీపీ 19,338 మెజారిటీ. అట్లాగే తర్వాత స్థానాలు అనకాపల్లి పెందుర్తి యలమంచలి 3 కూడా మళ్ళీ జనసేన గెలుచుకుంది గ్లాస్ గుర్తు. కొనతాల రామకృష్ణ వచ్చేసి 65,000
764. పంచకర్ల రమేష్ ఈయన అనకాపల్లి నుంచి కొంతాల రామకృష్ణ 65,764 మెజారిటీ. పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ 81,870 మెజారిటీ. ఎలమంచెల్ నుంచి ఎస్ విజయ్ కుమార్ 48,956 మెజారిటీ. అట్లాగే పాయకరావుపేట ఎస్సీ రిజర్వ్డ్ వంగలపూడి అనిత తెలుగుదేశం పార్టీ 43,727. నర్సీపట్నం నుంచి సిహెచ్ అయ్యన్న పాత్రుడు 24,676. ఇక తూర్పుగోదావరి జిల్లా నుంచి 19 స్థానాలు ఉండగా అక్కడి నుంచి ఎవరెవరు గెలుపొందారో చూద్దాం. తుని నుంచి యనమల దివ్య తెలుగుదేశం పార్టీ 15,177 మెజారిటీ. ప్రతిపాడు నుంచి వరుపుల సత్యప్రభ 38,768 తెలుగుదేశం పార్టీ. అట్లాగే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ అంటారు 1,00,000 మెజారిటీ ఎక్స్పెక్ట్ చేయగా గ్లాస్ గుర్తు మీద 70,279 అంటే దాదాపు 70% అనుకున్న టార్గెట్ని రీచ్ అయిన ఏదైతే ఇది ఉందో మన మెజారిటీ అందరూ ఊహించిన దానికి దగ్గరలోనే వచ్చింది పవన్ కళ్యాణ్ విజయం. కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ మళ్ళీ జనసేన నుంచే 72,040 అంటే అధ్యక్షుని కన్నా కూడా ఇంకా 2,000 ఎక్కువే ఈయన మెజారిటీ తెచ్చుకున్నాడు. పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడిగా ఆయన 70,279 మెజారిటీని దక్కించుకున్నాడు. పెద్దాపురం నుంచి నిమ్మకాయల చినరాజప్ప తెలుగుదేశం 40,451 మెజారిటీ. అట్లా అనపర్తి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ మిత్రపక్షం వీళ్ళకి 20,850. అట్లాగే కాకినాడ సిటీ వి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ 56,572 మెజారిటీ. రామచంద్రాపురం నుంచి వాసంశెట్టి సుభాష్ తెలుగుదేశం పార్టీ 26,291. అట్లాగే ముమ్మడివరం నుంచి దాట్ల సుబ్బరాజు తెలుగుదేశం పార్టీ 38,736. అట్లాగే అమలాపురం ఎస్సీ ఐతాబత్తుల ఆనందరావు తెలుగుదేశం పార్టీ 38,628. తర్వాత కూడా మిత్రపక్షాలు 2 ఎస్సీ 2 స్థానాలు రాజోలు పి గన్నవరం 2 కూడా జనసేన ఖాతాలో పడ్డాయి. అవేంటి అంటే రాజోలు ఎస్సీ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ దేవవరప్రసాద్ వచ్చేసి గ్లాస్ గుర్తు మీద 39,011 మెజారిటీతో గెలుపొందగా పి గన్నవరం ఎస్సీ రిజర్వ్డ్ నుంచి గిడ్డి సత్యనారాయణ జనసేన పార్టీ 33,367 మిత్రపక్షమే. కొత్తపేట నుంచి బండారు సత్యానందరావు తెలుగుదేశం పార్టీ 56,479. కొత్తపేట తర్వాత మండపేట వేగుళ్ళ జోగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ 44,435 మెజారిటీ. అట్లాగే రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ జనసేన పార్టీ 34,049 మెజారిటీ. రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు తెలుగుదేశం పార్టీ 71,404 మెజారిటీ. రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం పార్టీ 64,090. జగంపేట నుంచి జ్యోతుల నెహ్రూ తెలుగుదేశం పార్టీ 52,676. రంపచోడవరం ఎస్టీ రిజర్వ్ నుంచి మిరియాల శిరీషాదేవి సింగిల్ డిజిట్ అంటే ఈమె 9,139 తెలుగుదేశం పార్టీ. అట్లాగే పశ్చిమ గోదావరి జిల్లాలో 15 స్థానాలు. ఆ 15 స్థానాల్లో కొవ్వూరు ఎస్సీ రిజర్వ్ నుంచి ముప్పిడి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ నుంచి 33,946 మెజారిటీ. నిడదవోలు నుంచి కందుల దుర్గేష్ జనసేన పార్టీ మిత్రపక్షం 33,304. ఆచంట నుంచి పితాని సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ 26,554. పాలకొల్లు నుంచి నిమ్మల రామానాయుడు తెలుగుదేశం పార్టీ 67,945. అట్లాగే నర్సాపురం నుంచి బొమ్మిడి నాయకర్ జనసేన పార్టీ గ్లాస్ గుర్తు 49,738 ఆయన మెజారిటీ. భీమవరం నుంచి రామాంజనేయులు జనసేన పార్టీ 66,974 మెజారిటీ. ఉండి నుంచి కె రఘురామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీ 56,777. అట్లాగే తణుకు నుంచి అరిమిల్లి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ 72,121 మెజారిటీ. తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన 62,492 మెజారిటీ. అట్లాగే ఉంగుటూరు నుంచి
పచ్చమట్ల ధర్మరాజు జనసేన మిత్రపక్షం 44,945 మెజారిటీ. జందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్ తెలుగుదేశం పార్టీ 26,266 మెజారిటీ. ఏలూరు నుంచి బదేటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ 62,388 మెజారిటీ. అట్లాగే గోపాలపురం ఎస్సీ రిజర్వ్ నుంచి మద్దిపాటి వెంకటరాజు తెలుగుదేశం పార్టీ 26,784. పోలవరం ఎస్టీ రిజర్వ్ నుంచి చిర్రి బాలరాజు జనసేన 7,935 మెజారిటీ. అట్లాగే చింతలపూడి ఎస్సీ రిజర్వ్ నుంచి సొంగ రోషన్ కుమార్ తెలుగుదేశం పార్టీ 27,766 మెజారిటీ. కృష్ణా జిల్లా నుంచి 16 స్థానాలకు గాను తిరువూరు నుంచి ఎస్సీ రిజర్వ్ కొలికపూడి శ్రీనివాసరావు 21,874 తెలుగుదేశం పార్టీ. అట్లాగే నూజివీడు నుంచి కొలుసు పార్థసారథి తెలుగుదేశం పార్టీ 12,378. గన్నవరం నుంచి యార్లగడ్డ వెంకట్రావు 37,628 తెలుగుదేశం పార్టీ నుంచి. గుడివాడ నుంచి వెనిగండ్ల రాము తెలుగుదేశం పార్టీ 53,040 మెజారిటీ. కైకలూరు నుంచి కామినేని శ్రీనివాస్ బీజేపీ మిత్రపక్షం 45,273 మెజారిటీ. అట్లాగే పెడన నుంచి కాగిత కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీ 38,123 మెజారిటీ. మచిలీపట్నం నుంచి కొల్లు రవీంద్ర తెలుగుదేశం పార్టీ 50,242. ఇక అవనిగడ్డ నుంచి మండలి బుద్ధప్రసాద్ జనసేన పార్టీ గ్లాస్ గుర్తు 46,434 మెజారిటీ. పామరు ఎస్సీ రిజర్వ్ నుంచి వర్ల కుమార్ రాజా తెలుగుదేశం పార్టీ 29,690 మెజారిటీ. అట్లాగే పెనమలూరు బోడే ప్రసాద్ తెలుగుదేశం పార్టీ 59,915. అట్లాగే విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి మిత్రపక్షమైనటువంటి భారతీయ జనతా పార్టీ బీజేపీ 47,032. అట్లాగే విజయవాడ సెంట్రల్ బోండా ఉమామేశ్వరరావు తెలుగుదేశం పార్టీ 68,886. విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు తెలుగుదేశం పార్టీ 49,640 మెజారిటీ. అట్లాగే మైలవరం వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీ 42,829. అట్లాగే నందిగామ ఎస్సీ రిజర్వ్ తంగిరాల సౌమ్య తెలుగుదేశం పార్టీ 27,395 మెజారిటీ. జగ్గయ్యపేట శ్రీరామ్ రాజగోపాల్ తెలుగుదేశం పార్టీ 15,977. అట్లాగే గుంటూరు జిల్లా నుంచి 17 స్థానాలకు గాను పెదకూరుపాడు నుంచి భాష్యం ప్రవీణ్ తెలుగుదేశం పార్టీ 21,089. ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీ ఆయన మిత్రపక్షాలైనటువంటి జనసేన బీజేపీ క్లీన్ స్వీప్ చేశాయి. తాడికొండ ఎస్సీ రిజర్వ్ నుంచి తెనాలి శ్రావణ్ కుమార్ తెలుగుదేశం పార్టీ 39,606 మెజారిటీ. అట్లాగే మంగళగిరి నుంచి నారా చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి ఆయనకు వచ్చినటువంటి మెజారిటీ దగ్గర 1,00,000 దగ్గర అంటే 91,413 మెజారిటీతో తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలుపొందింది. ఆ తర్వాత ప్రాంతము పొన్నూరు నుంచి ధూళిపాల నరేంద్ర తెలుగుదేశం పార్టీ 32,915 మెజారిటీ. అట్లాగే వేమూరు ఎస్సీ రిజర్వ్ నుంచి నక్కా ఆనంద్ బాబు తెలుగుదేశం పార్టీ 22,021 ఇతని మెజారిటీ వచ్చేసి. ఆ తర్వాత రేపల్లె నుంచి అనగాని సత్యప్రసాద్ తెలుగుదేశం పార్టీ 39,947. అట్లాగే తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ జనసేన గ్లాస్ గుర్తు 48,112 ఆయన మెజారిటీ. బాపట్ల నుంచి వేగేశ్న నరేంద్ర వర్మ తెలుగుదేశం పార్టీ 27,768. ప్రతిపాడు ఎస్సీ రిజర్వ్ నుంచి బూర్ల రామాంజనేయులు 42,015 మెజారిటీ. గుంటూరు వెస్ట్ నుంచి పిడుగురాళ్ళ మాధవి తెలుగుదేశం పార్టీ 51,150 స్పష్టమైన మెజారిటీతో గెలిచారు అందరూ కూడా. గుంటూరు ఈస్ట్ మహమ్మద్ నజీర్ తెలుగుదేశం పార్టీ 31,962. అట్లాగే చిలకలూరుపేట నుంచి ప్రతిపాటి పుల్లారావు తెలుగుదేశం పార్టీ 33,262. ఇక నరసరావుపేట నుంచి పి అరవింద్ బాబు తెలుగుదేశం పార్టీ 19,705. అట్లాగే సత్తెనపల్లి నుంచి కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీ 27,836. వినుకొండ నుంచి జీవి ఆంజనేయులు తెలుగుదేశం పార్టీ 30,267. గురజాల నుంచి
ఎరపతినేని శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ 29,486. మాచర్ల నుంచి జూలకంటి బ్రహ్మానంద రెడ్డి తెలుగుదేశం పార్టీ 33,318. ఇక ప్రకాశం జిల్లా నుంచి మొత్తం 12 స్థానాలకు గాను ఎర్రగొండపాలెం ఎస్సీ రిజర్వ్ నుంచి తాటిపత్రి చంద్రశేఖర్, ఇతను వచ్చేసి వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తు 5,200 మెజారిటీ. దర్శి నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కూడా వైఎస్ఆర్సీపీ 2,456. ఇలా ఇది కూడా సింగిల్ డిజిట్లో ఈ మెజారిటీ రావడం కూడా గమనించవచ్చు మనము. అంటే బార్డర్లో గెలిచారు. పర్చూరు నుంచి ఏలూరు సాంబశివరావు, మళ్ళీ ఇక్కడ స్పష్టమైన ఆధిక్యత, డబుల్ డిజిట్ కనబడుతుంది. తెలుగుదేశం పార్టీ 24,013. అట్లాగే అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్ తెలుగుదేశం పార్టీ నుంచి 24,890. అట్లాగే చీరాల నుంచి ఎంఎం కొండయ్య తెలుగుదేశం పార్టీ 20,984. అట్లాగే సంతనూతలపాడు ఎస్సీ రిజర్వ్ బిఎన్ విజయ్ కుమార్ గెలిచినటువంటి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ నుంచి. మెజారిటీ వచ్చేసి 30,385. ఒంగోలు నుంచి దామచర్ల జనార్దన్ తెలుగుదేశం పార్టీ 34,226. కందుకూరు నుంచి ఇంటూరి నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ 18,558. కొండపి ఎస్సీ రిజర్వ్ నుంచి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలుగుదేశం పార్టీ 24,756. మార్కాపురం నుంచి కందుల నారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీ 13,979. అట్లాగే తక్కువ మెజారిటీతో గెలిచినటువంటి తెలుగుదేశం అభ్యర్థికి గిద్దలూరు నుంచి ముత్తముల అశోక్ రెడ్డి 973 మెజారిటీ మాత్రమే. కనిగిరి నుంచి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి 14,604. అట్లాగే మనకు నెల్లూరు జిల్లాలో మొత్తం 10 స్థానాల నుంచి కావల్ నుంచి ముందు కావ్య కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ, ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని తెలుగుదేశం పార్టీకే వచ్చాయి ఈ జిల్లాలో. సో నెల్లూరు జిల్లా అన్ని తెలుగుదేశము 30,948 ఈమెకు వచ్చినటువంటి ఆధిక్యత. అట్లాగే ఆత్మకూరు నుంచి ఆనం రామనారాయణ రెడ్డి 7,576 ఆల్ తెలుగుదేశం. కోవూరు నుంచి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి 54,583. నెల్లూరు సిటీ నుంచి పొంగూరు నారాయణ తెలుగుదేశం పార్టీ 72,489. నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ 34,480. సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఇతని మెజారిటీ వచ్చి 16,288. అట్లాగే గూడూరు ఎస్సీ రిజర్వ్ నుంచి పాషం సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీ 21,192. సూలూరుపేట ఎస్సీ రిజర్వ్ నుంచి నెలవల విజయశ్రీ తెలుగుదేశం పార్టీ 29,115. వెంకటగిరి నుంచి కూరుగండ్ల రామకృష్ణ తెలుగుదేశం పార్టీ 16,294. కాకర్ల సురేష్ ఎక్కడి నుంచి, ఉదయగిరి నుంచి కాకర్ల సురేష్ తెలుగుదేశం పార్టీ సింగిల్ డిజిట్ మళ్ళీ 9,621 మెజారిటీ. ఇక కడప జిల్లా నుంచి 10 మంది గెలుపొందారు. బద్వేలు ఎస్సీ రిజర్వ్ దాసరి సుధా ఈ ఫ్యాన్ గుర్తు వైఎస్ఆర్సీపీ 18,567. మళ్ళీ సింగిల్ డిజిట్ రాజంపేట ఏ అమర్నాథ్ రెడ్డి, ఇక్కడ వచ్చినటువంటి మెజారిటీ 7,016 ఫ్యాన్ గుర్తు వైఎస్ఆర్సీపీ. 2 వరుసగా వైఎస్ఆర్సీపీ వచ్చాయి. కడప రెడ్డప్పగారి మాధవిరెడ్డి ఇక్కడ తెలుగుదేశం మళ్ళీ 18,860 మాధవిరెడ్డి తెలుగుదేశం నుంచి గెలిచింది. కోడూరు ఎస్సీ రిజర్వ్ అరవ శ్రీధర్ జనసేన 11,101 ఆధిక్యతను చూపించారు. రాయచోట్ నుంచి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలుగుదేశం పార్టీ 2,495 మెజారిటీ. పులివెందుల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ, ఆయన అధ్యక్షుడు వైఎస్ఆర్సీపీకి. అట్లాగే గత ముఖ్యమంత్రి, ఆయనకు వచ్చినటువంటి మెజారిటీ కూడా తగ్గింది. 61,687 ఆయనకి ఇప్పుడు ప్రస్తుతం వచ్చిన మెజారిటీ. సో ఈ వ్యూలో ఆయన మెజారిటీ కూడా తగ్గడం గమనించాలి. అమలాపురం నుంచి పుత్తా కృష్ణ చైతన్యారెడ్డి 25,357 ఆయన మెజారిటీ తెలుగుదేశం పార్టీ నుంచి. తర్వాత జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి, మళ్ళీ మిత్రపక్షమైనటువంటి బీజేపీ భారతీయ జనతా పార్టీ 17,191 మెజారిటీ. ప్రొద్దుటూరు నుంచి ఎన్ వరదరాజులు రెడ్డి తెలుగుదేశం పార్టీ 22,744 మెజారిటీ. మైదుకూరు నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ తెలుగుదేశం పార్టీ నుంచి 20,950 ఆయనకు వచ్చినటువంటి మెజారిటీ. అట్లాగే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి 14 స్థానాల్లో గెలిచినటువంటి అభ్యర్థుల వివరాలు. 134 అభ్యర్థి ఆలగడ్డ నుంచి భూమా అఖిలప్రియ, ఈమెకు వచ్చిన మెజారిటీ 12,037. అట్లాగే
శ్రీశైలం నుంచి బుడ్డ రాజశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ, ఆయనకు వచ్చిన మెజారిటీ సింగిల్ డిజిట్ 6385. అంటే నందికట్కూరు నుంచి ఎస్సీ గిత్తా జయసూర్య ఇక్కడ కూడా సింగిల్ డిజిట్ వచ్చింది తెలుగుదేశం పార్టీ 9792. ఇక కర్నూలు నుంచి టీజీ భరత్ తెలుగుదేశం పార్టీ 18876. పాణ్యం నుంచి గౌరు చరితారెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి 40591 మెజారిటీ. నంద్యాల నుంచి ఎన్ఎండి ఫరూక్ ఈయనకు వచ్చేసి 12333 మెజారిటీ తెలుగుదేశం పార్టీ. బనగానపల్లె బీసీ జనార్దన్ రెడ్డి గెలుపొందారు తెలుగుదేశం పార్టీ నుంచి 25576. ఈ పైన అన్నీ కూడా ఇప్పుడు పేర్కొన్న ఈ జిల్లాలకు సంబంధించినటువంటి అన్నీ కూడా కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ మ్యాక్సిమం గెలుచుకోక 2 వైఎస్ఆర్సీపీ 1 బీజేపీ మళ్ళీ మిత్రపక్షం గెలుచుకున్నాయి. సో మనము ఫరూక్ దాకా వచ్చాం కదా. బనగాలపల్లి నుంచి బీసీ జనార్దన్ రెడ్డి ఆయనకు వచ్చినటువంటి మెజారిటీ 25566 ఇందాక చెప్పుకున్న తెలుగుదేశం పార్టీ నుంచి. అట్లాగే డోర్ నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వచ్చి తెలుగుదేశం పార్టీ 6049 సింగిల్ డిజిట్. తర్వాత పత్తికొండ నుంచి కేఈ శ్యాంబాబు తెలుగుదేశం పార్టీ 14211 మెజారిటీ. కోడుమూరు ఎస్సీ రిజర్వ్డ్ బొగ్గుల దస్తగిరి తెలుగుదేశం పార్టీ 21583 మెజారిటీ. ఎమ్మిగన్నూరు నుంచి బివి జయ నాగేశ్వర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి 15837. ఇక మంత్రాలయం నుంచి వై బాలనాగిరెడ్డి వైఎస్ఆర్సీపీ 12805 మెజారిటీ. అట్లాగే ఆదోన్ నుంచి డాక్టర్ పార్థసారథి బీజేపీ మిత్రపక్షం భారతీయ జనతా పార్టీ 18164 మెజారిటీ. ఆలూరు నుంచి విరూపాక్షి వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తు 2831 సింగిల్ డిజిట్ వేలలో నేను చెప్తున్నాను డిజిట్స్ మెజారిటీ. అనంతపురం జిల్లాలో 14 మంది, ఆ 14 నియోజకవర్గాలు 14 స్థానాలు, ఆ స్థానాలకు సంబంధించినటువంటి ఇది చూద్దాము. రాయదుర్గం నుంచి కాలువ శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ, ఇందులో మిత్రపక్షం ఒక బీజేపీ తప్ప మొత్తం అన్ని తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఈ జిల్లాలో గెలుచుకోవడం విశేషం. సో తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి మెజారిటీ ఇక్కడ 41659. అట్లాగే 149 ఉర్వకొండ పయ్యావుల కేశవ్ తెలుగుదేశం పార్టీ 21704. అట్లాగే గుంతకల్ నుంచి గుమ్మనూరు జయరాం తెలుగుదేశం పార్టీ 6826. అట్లాగే తాడిపత్రి నుంచి జేసీ అష్మిత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ 27731. సింగనమల ఎస్సీ రిజర్వ్డ్ బండారు శ్రావణిశ్రీ 8788. అనంతపురం అర్బన్ నుంచి దగ్గుపాటి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ 23023. అట్లాగే కళ్యాణదుర్గం నుంచి అమిల్నేని సురేంద్రబాబు తెలుగుదేశం పార్టీ 37734 ఆయన ఆధిక్యత. రాప్తాడ్ నుంచి పరిటాల సునీత తెలుగుదేశం పార్టీ 23329. ఇక